శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది, అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం కన్యారాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. గురుబలం మీకు నిండుగా ఉంది. అసలు మీ రాశినే గురుడు చూస్తున్నాడు కాబట్టి సర్వదా సౌఖ్యంగా ఉంటారు, మీరు తృప్తిగా ఉంటారు. కాబట్టి హెల్త్ బాగా చూసుకోండి. ఏమైనా సరే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాధించి తీరుతారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు గాయకులకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. షార్ట్ జర్నీస్ మీరు విపరీతంగా చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళు కలవడానికి, మీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ కలవడానికి ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేస్తారండి, టార్గెట్ రీచ్ అవుతుంటారు. మధ్యలో ఏ పని కూడా వదిలేసే స్వభావం మాత్రం కాదు మీది. పర్ఫెక్ట్గా చాలా బాగా మంచి చేస్తారు. శుభవార్తలు ఈ వారంలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి చంద్రుడి ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో 20వ తారీఖు అనుకుందాం, విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. తల్లిగారికి కూడా కొద్దిగా ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు సంభవించబోతున్నాయి. ఏదేమైనా పుత్రిగా జననము కలగడానికి అవకాశం ఎక్కువ. 5th హౌస్కి గురుదృష్టి ఉండడం వలన చాలా అద్భుతం అండి. మీ పుత్రుల వలన, పుత్రికల వలన మీకు యోగమే. అంతేకాకుండా 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. ఏదేమైనా 5th హౌస్కి గురుదృష్టి ఉండడం వలన షేర్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. మిల్క్ బిజినెస్లో కూడా బాగా మీకు సక్సెస్ అయి తీరుతారు. శని రాహువులు కొన్ని కాంబినేషన్ కలిసి ఉంటారండి. లిక్కర్ వాళ్ళకి బాగుంటుంది. లిక్కర్ బిజినెస్ అంటారు కదా, చెప్పకూడదు జనాలాగా. శని రాహువుల కాంబినేషన్ వాళ్ళకి కూడా చెప్పాలి మనం. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి బాగుండదు, లాస్లో వస్తాయి. సరే, ఎందుకంటే సప్తమంలో ఉన్నారు కాబట్టి. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా మీ కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు సప్తమంలో ఉంటారండి. చాలామంది సినిమా రంగంలో ఉంటారండి. సినిమా రంగంలో కళారంగం అంటే సినిమా అంటే కళారంగం. కళారంగంలో అభిరుచి కలిగి ఉండడము, టెలివిజన్ రంగంలో ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా ఉండడము, డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఉండడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. భూములు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారండి మీరు, కాస్త చూసుకోండి మీరు. అంతేకాకుండానండి, శని 7వ స్థానంలో తప్పు, దోషపూరితమైన శరీరం కలవారుగా ఉంటారు. అంటే దేహానికి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. దేశ సంచారం చేస్తారు. దేశ సంచారం అంటే ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్తారు మీరు. అలాగే వెళ్ళడం వల్ల వేరే వాడి ఇళ్లలో ఉండి భుజించేవారుగా మీరు ఉంటారు. అంతే కదా, మన ఇల్లు వదిలిపెట్టి వేరే వాళ్ళ, మీ అబ్బాయి ఇల్లు అవ్వచ్చు, మీ అమ్మాయి ఇల్లు అవ్వచ్చు, ఫారెన్లో వాళ్ళ ఇళ్ళలో భోజనం చేస్తారని అర్థం. అంటే శని 7వ స్థానంలో ఉన్నాడంటే ఉన్న ఊరి నుంచి దూరంగా తీసుకెళ్ళడం. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు విదేశ పర్యటన చేస్తూ వేరే వాళ్ళ ఇళ్ళలో భోజనం చేస్తూ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అర్థమవుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా శనితో కలిసిన రాహు కూడా ఉన్నాడు కదా, మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా 8వ స్థానంలో రవి తప్పు, అనారోగ్య సమస్యల్ని మీకు ఇచ్చి తీరుతాడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం సూర్యభగవాన్ ఉన్నాడు కదండి, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, అవునా? ఖచ్చితంగా అంతే. సూర్యభగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యాన్ని, ఐశ్వర్య ప్రదాత కూడా ఆయనే.
కాబట్టి ఆయన అష్టమంలో ఉన్నప్పుడు కూడా యోగిస్తాడు. ఎందుకు? 12th హౌస్ లార్డ్ అయ్యాడు కదండి మీకు. 12 ఇంటి వాడు మంచివాడు కాదు కదా. అయినా మీకు అష్టమంలో ఉండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్టు చేస్తూ ఉంటాడు. అసలైన మెయిన్ ఇంపార్టెంట్ గురుబలం. భాగ్యస్థానంలో గురుడు చక్కగా ఉన్నాడండి. ఈవెందో మీకు భార్యాభర్తల వల్ల చిన్న చిన్న మనస్పాతలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ గురు ప్రభావం వల్ల వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గురు బలం బాగుంటే భాగ్యస్థానానికి వాళ్ళు కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లా సంబంధించింది వాళ్ళు విజయం సాధిస్తారు. ఉండవు నా సొంత కవిత్వం కాదు, మీరు చూపిస్తారు కావాలంటే. సో అదో విధంగా అది ఉంది. అంతేకాకుండా భాగ్యంలో గురుడు ఉండడం వలన వేద పండితులకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ లాయర్స్ అంటారు కదా, పవర్, వాళ్ళకి బాగా మాట్లాడే శక్తి అద్భుతంగా ఉండాలి కదా. గురుబలం ఉండాలి. గురుబలం అంటే దశమ స్థానం, భాగ్యస్థానం అద్భుతంగా ఉందండి. సో ఈ విధంగా చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పుకునేది చాలా ఉంది. ఏదైనా మీరు 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, విదేశీ పర్యటన చేయబోతున్నారు, చేస్తున్నారు కూడా, చేసేస్తారు కూడా. సో చేస్తున్నారు, విదేశీ పర్యటన మీకు ఉంది. అలాగే మీ అంటే వృత్తిరీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా అంటారు సరే, ఆ ప్రకారం మీరు వెళ్తారు. విద్యా రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. సరే పక్కన పెడితే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకండి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పైగా ఆ రవి కూడా అష్టమాలో ఉండడం వల్ల తప్పదు, మెడిసిన్స్ వాడడము, మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అది మేమేమైనా భయపెడుతున్నానా? ఏమీ కాదండి, మీకు మార్గం సూచిస్తున్నాం. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం సం శని సుబ్రహ్మణ్యాయ నమః, ఓం మెలికిల్ సం అండి సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సం శని సుబ్రహ్మణ్యాయ నమః అనుకోవడం వల్ల, రవి సూర్యభగవాను పూజించడం వల్ల, ఆదిత్య హృదయం చదవడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగా మీరు ఉండి తీరుతారు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయ్. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పి అంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాం, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారికి పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతూ ఉంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.